హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రాత్రిపూట దాత్రి కేదార్ ఇద్దరు కూడా తమ గదిలో నిద్రపోతున్నప్పుడు కాచి మెల్లిగా వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి దాత్రి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కట్ చేస్తుంది. ఇక ఆ తర్వాత కాచి ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పి నిషి వాళ్ళకి చెప్పడంతో నిషి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వైజయంతి ఏమో దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదన్న నిజం బయటపడితే బాగుండు, వాళ్ళిద్దరిని ఈ ఇంట్లో నుండి పంపించేయచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక నిషిక తెల్లవారగానే ప్లాన్ ప్రకారం దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఇల్లంతా కూడా పొగ వస్తూ ఉంటే వైజయంతి వాళ్ళ పిన్ని ఏంటి ఇల్లు తగలపడిపోతుందా ఏంటి, ఇంతలా పొగ వస్తుంది ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక హారతి గైకొనవే అంటూ నిషిక పాట పాడుతూ ఉంటే ఆ సౌండ్ విని ఇంట్లో అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. వామ్మో నిషిక, నువ్వో పాట పాడింది, దేవుడికి ప్రేమతో పూజ చేయాలి, అంతేకాని ఇలా పగబట్టినట్టుగా పూజ చేయకూడదు అని చెప్పి కాచి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత నిషిక, నేను ఇప్పుడు పూజ చేశాను కదా, అందరికీ బొట్టిస్తాను, మీ తాలి బొట్టుకి పెట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటే అమ్మ నిషిక నీ ప్లాన్ ఇదా అని చెప్పి వైజయంతి వాళ్ళు మనసులోనే అనుకుంటూ ఉంటారు. తర్వాత అందరికీ కుంకుమని ఇస్తూ కౌశికి ఇవ్వకుండా వెళ్ళిపోతుంది. ఇక దాంతో ఎందుకు కౌశికి బొట్టివ్వకుండా వెళ్ళిపోయావు అని చెప్పి సుధాకర్ అడుగుతూ ఉంటే మంగళసూత్రానికి బొట్టు పెట్టుకునేది భర్త క్షేమం కోరుకునే వాళ్ళు మామయ్య, అంతేకాని భర్త గురించి ఆలోచించిన వాళ్ళు ఏమాత్రం ప్రేమ లేని వాళ్ళు కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు దాత్రి, చూడు నిషిక, సాటి మనిషి బాగుండాలని కోరుకోవడానికి ప్రేమే ఉండాల్సిన అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు, అది మా వదినకుంది అని చెప్పి బొట్టు తీసుకువెళ్ళి కౌశికి నుదుటిన పెడుతుంది. నీ బలుపు ఇప్పుడు నేను తగ్గిస్తాను కదా అని చెప్పి నిషిక, ఇంతకీ నువ్వు మంగళసూత్రానికి బొట్టు పెట్టుకోలేదేంటి అని చెప్పి అంటూ ఉంటే దాత్రి తన మెడలో చూసుకునేసరికి మంగళసూత్రం కనిపించదు. అయ్యో నా మంగళసూత్రం ఎక్కడో పడిపోయిందని చెప్పి దాత్రి అంటూ ఉంటే నేను మీ రూమ్లో చూసొస్తానని కాచి వెళ్తుంది. ఉదయం నుండి నేను బయటకి ఎక్కడికి కూడా వెళ్ళలేదు, మంగళసూత్రం ఎక్కడ పడిపోయిందా అని చెప్పి దాత్రి కంగారు పడుతూ ఉంటే మీ గదిలోనే పడిపోయిందని చెప్పి కాచి తెగిపోయిన మంగళసూత్రాన్ని తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. అయ్యో మంగళసూత్రం ఏంటి ఇలా తెగిపోయింది, దీనికి ఒక పరిహారం ఉంది, కానీ మీరు చెయ్యర్లే, ఎందుకంటే మీరు నిజమైన భార్యాభర్తలు కాదు కదా అని చెప్పి అంటూ ఉంటే ఏంటో చెప్పండి బామ్మగారు, చేస్తామని చెప్పి దాత్రి అంటుంది. ఈ పసుపు తాడుని కేదార్ దాత్రి మెడలో కట్టాలని చెప్పి వైజయంతి వాళ్ళ పిన్ని అంటూ ఉంటే ఇకప్పుడు కేదార్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఏంటి కేదార్ ఆలోచిస్తున్నావో, ఆల్రెడీ ఒకసారి కట్టావు కదా, ఇంకెందుకు భయం, కట్టు అని చెప్పి దాత్రి అంటూ ఉంటే నిషిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఒకసారి వీళ్ళ పెళ్లి జరిగినప్పుడు మనం ఎలాగో చూడలేకపోయాం, ఈసారైనా గుర్తుగా ఉంటాయని చెప్పి కాచి ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటే ఇకప్పుడు దాత్రి కేదార్కి ఏదో సైగ చేస్తూ ప్లాన్ ప్రకారం కట్టు కేదార్, ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు కేదార్ సరేనని చెప్పి దాత్రి మెడలో తాళి కడుతూ ఉంటే అది చూసి నిషిక వైజయంతి వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు.